వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగీ క్రియేషన్స్. ఈ వీడియోలో అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం గురించి ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క విశిష్టత గురించి. నమో నమః. శ్రీ అన్నపూర్ణాదేవి వారి పవిత్ర రూపానికి, విశిష్టతకు మరియు వారి అవతారానికి సంబంధించిన ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో అన్నపూర్ణాదేవి అవతారాన్ని, వారి యొక్క గొప్పతనము మరియు తమ అనుగ్రహం పొందడానికి చేసుకునేటువంటి పూజా విధానాల గురించి తెలుసుకుంటాము. అన్నపూర్ణాదేవి అంటే ఎవరు అసలు? అన్నపూర్ణాదేవి అవతారం అంటే, అన్నపూర్ణాదేవి అనేది భారతీయ పురాణాలలో ఉన్న ఒక అత్యంత పవిత్రమైనటువంటి దేవత. ఆమె విశ్వంలో ఆహారం, సమృద్ధి, ధాన్యం, శాంతి మరియు ఆశీర్వాదం యొక్క రూపంగా పరిగణించబడతారు. అన్నపూర్ణ అంటే అన్నం అంటే ఆహారం, మరియు పూర్ణ అంటే పూర్ణత. అంటే అట్టి అమ్మవారు ప్రపంచానికి అన్నాన్ని, జీవనాధారమైనటువంటి ఆహారాన్ని ప్రదానం చేస్తారని భావిస్తారు. ఈ అమ్మవారి యొక్క గణనీయమైనటువంటి అవతారం ఏంటంటే, అన్నపూర్ణాదేవి యొక్క అవతారం శివ పరమేశ్వరుడితో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉంది. ఒకప్పుడు శివుడు సుఖంగా తిని ఆహారం తీసుకోవడానికి, మరిన్ని అనుభవాలు పొందడానికి శక్తి కోసం ఆమోదించారు. అప్పటి నుండి అన్నపూర్ణాదేవి భక్తులకు తన కనికరంతో అనుగ్రహిస్తారనే విశ్వాసం ఉంది. అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత ఏమిటంటే ఆహారదానం. అన్నపూర్ణాదేవి యొక్క ప్రధాన విశిష్టత అనగా ప్రజల్ని భక్తిగా ఆహారం ఇచ్చే దాతగా ఆమె ప్రసిద్ధి పొందారు. ఎక్కడా కనీసం ఉపవాసం లేకుండా జీవించడానికి సామర్థ్యం ఉన్నవారికి అన్నపూర్ణాదేవి వారి ఆప్యాయతతో కనికరం ఇచ్చి ఆహారం అందిస్తారు. ఈ అమ్మవారి యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే ప్రశాంతి. అన్నపూర్ణాదేవి శాంతి మరియు పూర్ణత ప్రసాదించే వారి రూపము. ఆశీర్వాదం ఏంటంటే ఆహారము, పలు సంపదలు, శాంతి, జ్ఞానం, ధర్మం అన్నీ ఆమె అనుగ్రహిస్తారు. పూజా విధానం ఎలా ఉంటుందంటే, అన్నపూర్ణాదేవి పూజలో వేర్వేరు ఆహార పదార్థాలను సమర్పించడము, మంత్రాలు పఠించడము మరియు పూర్ణ హోమాలు నిర్వహించడము. అన్నపూర్ణాదేవి యొక్క పూజా విధానం ఎలా ఉంటుందంటే, పూజ ప్రారంభించే ముందు మనసు శుద్ధిగా ఉంచుకోవాలి. స్వచ్ఛమైన మనసు ద్వారా ఆ దేవతకి వందనం చేయాలి. పూజలో ఉపయోగించే పదార్థాలు పువ్వులు, పంచాంబరాలు, పళ్ళు, పాలు, పెరుగు, తేనె, సరిపడ మంత్రాలను పలుకుతూ పూజ చేసుకోవాలి. వ్రతాలు మరియు ప్రత్యేకమైనటువంటి పూజలు ఎలా ఉంటాయంటే, ప్రతి నెలలో శరదృతువు శరన్నవరాత్రుల సమయంలో అన్నపూర్ణాదేవి పూజ ప్రత్యేకంగా నిర్వహించడం ప్రాచీనమైనటువంటి పద్ధతులు. అన్నపూర్ణాదేవి యొక్క సారాంశం ఏంటంటే, ఈ దేవి ప్రజల్ని వారి శారీరక మరియు ఆధ్యాత్మిక అవసరాలకు తగిన ఆహారం ఇవ్వడమే కాక, మానవుడు మానవత్వము, కర్మ, ధర్మము మరియు ఐశ్వర్యం గురించి తెలుసుకోవాలని సూచిస్తుంది. ఆమె యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ఆహారము జీవనాధారం, సంపద ఇవి అన్నీ దేవుని అనుగ్రహంతోనే మన జీవితంలో ఉంటాయని ఆమె సూచిస్తుంది. పైగా భక్తులు దయ, పరస్పర సహాయం మరియు దాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఉపదేశిస్తుంది. ఈ పూజతో మన జీవితంలో ఒక మదుపు విధానం అవుతుంది. మనము నిరంతరం అందరినీ పోషించాలనే తపనతో జీవించాలి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం మన జీవితాలతో పూర్ణతను, శాంతిని మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకున్నటువంటి అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత మరియు పూజా విధానాలు గమనించి మీరు కూడా ఆమె అనుగ్రహం పొందగలుగుతారు. Thank you for watching my video, Rangoli video. Like, share and subscribe to my channel. Thank you. Om Shri Matre Namaha.